హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్. ఈరోజు అయితే మనం జూన్ 8వ తారీఖు మనమైతే ఢిల్లీ నుంచి రావడం జరుగుతుంది. మార్గ మధ్యంలో మనం చాలా పుణ్యక్షేత్రమైనటువంటి చిత్రకూట్ మీదుగా చిత్రకూట్కి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి సతీ అనసూయ ఆశ్రమం వద్ద ఉండడం జరిగిందండి. మనమైతే ఇదే ప్రదేశంలో ఇదే దట్టమైన అడవిలో ఉన్నాం, చూసుకోవచ్చు. ఈ లొకేషన్ మీకు చూపించాలనే ఉద్దేశం, అదేవిధంగా మనం పెట్టిన వెహికల్స్ని మనం తీసుకొని వస్తున్నామని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇది చూసుకున్నట్టయితే క్రెటా ఆటోమేటిక్ 2016 మోడల్ మనమైతే వీడియో పోస్ట్ చేయడం జరిగిందండి. వీడియో పోస్ట్ చేసిన 10 నిమిషాలు పూర్తిగా కూడా చూడలేదు సార్ వాళ్ళు వీడియోని. మన మీద నమ్మకంతో నేను 10,000 పంపించండి సార్ అంటే ఆ స్పాట్లో సార్ ఫోన్పే లిమిటు ఆ రోజు 20,000 ట్రాన్సాక్షన్ చేసినాడంట సారు. 80,000 అయితే పంపించినాడు ఫస్ట్ రోజు. నెక్స్ట్ డే నేను అడగకముందే మనకైతే ఇతరత్ర వేరే యూపీఐ ఐడీల నుంచి ఫుల్ పేమెంట్ పంపించడం జరిగిందండి. చాలా సంతోషం సార్, మా మీద ఉన్న నమ్మకానికి. మేము అదేవిధంగా మీకు కూడా సర్వీస్ ఇస్తూనే ఉంటాం. ఈ విధంగా క్వాలిటీ ముఖ్యం అండి, బండి మన సర్వీస్ ముఖ్యం. ఈ విధంగా మీరైతే మనతోని స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అయితే మనతోనైతే ఉంటున్నందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో కూడా మన సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని, అనసూయ మాతని, సప్త ఋషుల్ని, ఋషి మహర్షులను కూడా వేడుకోవడం జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైన ప్రదేశం అండి. మీరు ఎవరైనా వస్తే కూడా వెళ్ళచ్చు. మంచి దట్టమైన అడవిలో మొత్తం ఇప్ప చెట్లు ఏంటి మన ఇవి అక్కడ చూసుకోవచ్చు. ఆకులను ఎండబెట్టి మన తునికాకులు ఈ విధంగా చూసుకోవచ్చు అండి. మొత్తం తునికాకులు, ఫారెస్ట్. ఇక ఇది వెహికల్ మనదే, బై రోడ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో క్రెటా ఉన్నదని చెప్పినాం కదా, ఇక్కడ ఉంది మన క్రెటా, చూసుకోవచ్చు. మనమైతే రేపు 9వ తారీఖు అయితే రీచ్ అవుతామండి. ఈ వెహికల్ అయితే తెలంగాణ సార్ వాళ్ళకే ఒక అఫీషియల్ ఎంప్లాయీ సార్, అయితే హై ప్రొఫెషనల్. థ్యాంక్ యూ సార్, మీరు కూడా మా వీడియో చూస్తున్నందుకు. ఈ విధంగా ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు, కానీ మనల్ని పూర్తిగా నమ్మిండు సార్. 10,000 పంపించండి సరిపోతుందంటే పర్లేదు, మీ మీద నాకు నమ్మకం. మా అంటే ఏమవుతుంది, వెహికల్ 10,000 రిపేర్ అవుతుందా, 20,000 రిపేర్ అవుతుందా, 30,000 రిపేర్ అవుతుందా? నేను కొనేది యూజ్డ్ కార్ కొంటున్నా బాబు, నువ్వేం ఇబ్బంది పడకు, నువ్వేం కంగారు పడకు, ఏం వచ్చిన తర్వాత నీకేం రిమార్క్గా మేము మాట్లాడేది కూడా ఏం లేదు అని సారే మనస్ఫూర్తిగా చెప్పడం జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే అండి స్టోరీ. ఇక స్కార్పియో విషయానికి వస్తే, స్కార్పియో మనకు కంపెనీ వాళ్ళు 1 డే ఆఫర్ ఇచ్చిర్రు. మనకు కొంచెం రిక్వెస్ట్ చేయంగా 2 డేస్ ఇచ్చిర్రు. మనకు అన్న వాళ్ళు అయితే 2 టోకెన్ అమౌంట్ పంపించిర్రు. ఒకరు రాలేకపోయినారు, ఇంకోళ్ళు వచ్చేసి అమౌంట్ అడ్జస్ట్ కాలే అని చెప్పినారు. ఇక నేను మళ్ళీ మిగతా వాళ్ళ దగ్గర తీసుకోవడం నాకు నచ్చదు, అడ్వాన్సులు ఎక్కువ మంది దగ్గర తీసుకోవడం. అందు గురించి అని చెప్పేసి ఆ వెహికల్ అయితే డీల్ అయితే క్యాన్సిల్ అయిపోయిందండి. మన సబ్స్క్రైబర్లకు ఎవరికి ఇవ్వలేకపోయినాం. ఆ కంపెనీ కూడా మనకి ఇచ్చిన ఆఫర్ అయిపోయింది, దాన్ని వేరే వాళ్ళకు వాళ్ళు సేల్ చేసుకోవడం జరిగింది. స్కార్పియో అయితే మనకు రాలేదండి, అది అక్కడే ఉంది. ఇక దాన్ని డీల్ అయితే మనకి ఇచ్చిన ఆఫర్ అయితే అయిపోయింది. దాదాపు మనకు ఒక ₹1,00,000 ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది కంపెనీ వాళ్ళు. ఇక ఆఫర్ కూడా మనం మిస్ అయిపోయినాం. ఇక మన దగ్గర కూడా వెహికల్స్ అయితే 5 వెహికల్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా పేమెంట్ చేయలేకపోయినాం. అంతా మంత్ స్టార్టింగ్ మూమెంట్ కాబట్టి ఎవరు కూడా మిత్రులు కూడా ముందుకు రాలేదు. ఇది స్టోరీ అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్. చూసుకోవచ్చు ఈ యొక్క అద్భుతమైన ప్రదేశం. మీరు కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. చిత్రకూట్ అనేది సాట్నా, ఇది ఒక స్మార్ట్ సిటీ, సాట్నా జిల్లాలో భాగంగా ఉంటుంది చిత్రకూట్. ఇక్కడ చూసుకున్నట్టయితే సతీ అనసూయ ఆశ్రమం. ఇక్కడ వీళ్ళు చూసుకోవచ్చు మంచి జంగల్ ఏ విధంగా ఉందో. తునికాకు ఇక్కడ వీళ్ళు చూసుకున్నట్టయితే ఈ విధంగా తునికాకులను వీళ్ళు అమ్ముకుంటున్నారు చూడొచ్చు. ఈ ఫారెస్ట్లో మొత్తం అన్ని చెట్లు, ఇప్ప చెట్లు, తునికాకులు, మొత్తం ఆయుర్వేద మూలికలు అన్నీ కూడా అవే ఉన్నాయి. ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే ఈ విధంగా బెండలు చేసి అమ్ముతున్నారు. వీళ్ళకి ఇది ఒక జీవనోపాధి. ఇక్కడ పాపం వర్షం పడి మొత్తం ఇట్లా కొట్టుకుపోయినట్టున్నాయి రీసెంట్గా. ఇవన్నీ కూడా తునికాకులే, ఏం లేదు. మనం చూసిన ఒక ప్రదేశాన్ని మీకు చూపించాలనే ఉద్దేశం మాత్రమే. ఏదో వీడియో లెంత్ చేసి ఇందులో ఏదో లబ్ధి ఉందని కాదండి. దయచేసి నేను చెప్పిన సమాచారం, మనం ఇచ్చే సర్వీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి దయచేసి తప్పకుండా. ఈ విధంగా మంచి మంచి వెహికల్స్, కొన్ని సందర్భాలలో వెహికల్స్ తక్కువ రేట్లో దొరుకుతాయి, కొన్ని సందర్భాలలో ఎక్కువ దొరుకుతాయి. ఓనరు అమ్మే మూడును బట్టి ఉంటుంది. మనం చాలా సందర్భాలలో ఒక వెహికల్ 3 లక్షలకు ఇచ్చినాం, ఒక వెహికల్ 4 లక్షలకు ఇచ్చినాం, ఒక వెహికల్ 3,50,000 ఇచ్చినాం. ఇక అది మనం తీసుకునే వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది అది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి స్టోరీ అయితే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్. నమస్తే, జై హింద్, సదా మీ సేవలు.